ఆ మధ్య ఒక మంచి సాంగ్ ఒకటి వినేవాడిని. రజనీకాంత్ అల్లుడో ఎవరో ఒక పాట పాడాడు. ఏంటి పాడండి పాడండి. అంటే నాకు పాట రాదు కానీ జస్ట్ హమ్మింగ్. ఏంటి, వై దిస్ కొలవరి కొలవరి డియర్, ఓ వై దిస్ కొలవరి, వై దిస్ కొలవరి కొలవరి వైసీపీ. కొలవరి అంటే మీనింగ్ ఏంటో ఎతికాను, నాకు అంత అర్థం కాలేదు. కానీ మన దీపక్ రెడ్డి గారు మేధావి, తనే చెప్పాలా. ఇది మర్డరస్ రేజ్ అనో ఏదో వచ్చింది, క్రాంకీ పర్సన్ అన్నట్టుగా ఏదో వచ్చింది. అంటే పిచ్చోడి చేతిలో రాయనో ఏదో అనేవాళ్ళు మనకి. తెలుగుదేశం చంద్రబాబు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్, పిచ్చోడి చేతిలో రాయి, పిచ్చోడి చేతిలో రాష్ట్రం, ఇదేమో గాని పిచ్చోడి చేతిలో పార్టీ చూస్తున్నాం. ఆ పార్టీని ఎందుకు ఆయన ఇంతగా చీల్చి చెండాడుతున్నాడో అర్థం కావడం లేదు. అంటే ఎందుకింత భయం, ఎందుకింత అభద్రత జగన్మోహన్ రెడ్డిలో ఇవాళ వచ్చాయి. ఇప్పుడు ఎన్టీఆర్ మనకి 1994లో ఇంతకన్నా గొప్ప మెజార్టీతో గెలిచారమ్మా. ఏంటి, దగ్గర దగ్గర 216 సీట్లలో స్వీప్ చేసి పారేశారు. అసలు అపోజిషనే లేదు. ఏది, అప్పట్లో జనార్దన్ రెడ్డికి హోదా కూడా లేదనమాట. అలాంటి 216 సీట్లతో గెలిచిన ఎన్టీఆర్ కి లేని అభద్రత ఈ 151 సీట్లు ఆయన జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వచ్చింది? వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి కూడా 180 సీట్లు కొట్టారు, చంద్రబాబు కూడా 185 సీట్లు కొట్టారు. వాళ్ళకి లేనటువంటి అభద్రత, భయం జగన్మోహన్ రెడ్డిలో ఎందుకు వచ్చాయి అంటే, ఇప్పుడు దీపక్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం మనకు ఒక 4-5 యుద్ధాలు కనపడుతున్నాయి. ఏంటి, ఫ్యామిలీ వార్, పార్టీ వార్, స్టేట్ వార్, సివిల్ వార్, మీడియా వార్, ఇవన్నీ కూడా తను మాట్లాడారు. ఫ్యామిలీ వార్ అంటే ఓకే, మీరు అన్నారు ఏంటది, ఇంటి పోరు. మనకి ఎన్టీఆర్ పాత సినిమా ఏదో ఉండేది, తల్లా పెళ్ళామానా, తల్లా పెళ్ళామా సినిమా. ఇంటి పోరు కాదు, ఎంతెంతయ్యా, విశ్వదాభిరామ, ఇంద్రవేమ, ఏదో చెప్పండి. తల్లా పెళ్ళామా కాస్త ఇప్పుడు ఏమవుతుందంటే తాడేపల్లి ప్యాలెస్ లో చెల్లా పెళ్ళామా అనే సినిమా ఆడుతోంది. అంటే చెల్లి వైప పెళ్ళాం వైపు అంటే ఇది ప్రతి ఇంట్లో ఉండేదే. సరే, అది ఇంటి పోరు, లెట్ దెమ్ గో టు హెల్. ఏది, ఆ ఫ్యామిలీ చూసుకుంటుంది, ఆ కుటుంబం చూసుకోవాలా. పార్టీ వార్ ఏంటి, ఆ పార్టీలోనే ఒక యుద్ధం, అంతర్యుద్ధం అన్నమాట. ఏంటి, మీరు చెప్పిన లిస్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే బీసీ ఎంపీ సంజీవ్ కుమార్ గారు, బీసీ సీనియర్ ఎమ్మెల్యే పార్థసారథి గారు, బీసీ ఎమ్మెల్యే అతను సీనియర్ మన గురజాల జంగా కృష్ణమూర్తి గారు, మొత్తం వీళ్ళందరూ కూడా అర్ధర్, రక్షణ నిధి, ఎలీజా, ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎంఎస్ బాబు, జొన్నలగడ్డ పద్మావతి, వీళ్ళంతా ఎలా బరెస్ట్ అయ్యారు? ఆత్మ గౌరవం లోపించింది అంటున్నారు. ఎంత అవమానాలు పడుతున్నారు. పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం కాదమ్మా. నువ్వు అన్నావు ఇందాక ఈయన కామెంట్స్ గురించి, జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతోంది అహంభావానికి, ఆత్మ గౌరవానికి మధ్య యుద్ధం జరుగుతోంది. ఆయన పార్టీలోనూ అదే యుద్ధం, ఆయన కుటుంబంలోనూ అదే యుద్ధం, రాష్ట్రంలోనూ అదే యుద్ధం అన్నమాట. ఏంటి, అహంభావానికి, ఆత్మ గౌరవానికి మధ్య యుద్ధంగా మనం ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం. ఎందుకు ఇంత అణిచివేత? బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింల పైన తీవ్ర హింస మనం చూసాం. ఆయన నిన్న ఉరవకొండలోనో ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారు, ఏదో స్టార్ క్యాంపైనర్లు అని ఆయన చెల్లిని ఉద్దేశించి అన్నట్టుగా మనకు కనపడింది. నేరుగా చెల్లినే అనొచ్చు కదా, షర్మిల చంద్రబాబు స్టార్ క్యాంపైనర్ గా మారిందని ఆమె ధైర్యంగా మాట్లాడుతోంది. ఎవరు? షర్మిల. ఆమె నిర్భీతిగా అన్న పరిపాలనను తూర్పారబడుతుంది. ఛాలెంజ్ చేసింది, రండి అభివృద్ధి చూపించండి అని ఆవిడ ఛాలెంజ్ ఓపెన్ గానే చేస్తుంది. జగన్ అన్న చూపి నీ అభివృద్ధి ఏంటి, నేను వస్తాను అని. అవును, వాళ్ళ బాబాయి ఆమెకేదో ఆంధ్రప్రదేశ్ గురించి ఏం తెలుసు, అధ్యయనం చేసిందా, ఈ 10 రోజుల్లో చదివేసిందా, అభివృద్ధి మేము చూపిస్తామన్నా ఏదో బాబాయ్ సవాలు స్వీకరిస్తున్నాను అందావిడ. అవునవును. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాధితులమ్మా వీళ్ళంతా. ఇవాళ జగన్ బాధితులే, జగన్ కి స్టార్ క్యాంపైనర్లు అన్నమాట. ఇంకా ఆయనకి వేరే స్టార్ క్యాంపైనర్లు శ్రీనివాస్ గారు ఇక్కడ ఒక్క పాయింట్ చెప్పండి. ఇప్పుడు జనరల్ గా ఒక అధికార పార్టీ, ఒక ప్రతిపక్షం ఉన్నప్పుడు జనరల్ గా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్ళడం సహజమైన. ఈ ఎన్నికల ముందు జరుగుతున్న ఈ తంతు ఇంత వేగంగా ఇంత పడిపోవడం అనేది, ఒక టీడీపీయో జనసేనో వికెట్లు వేస్తేనో, వాళ్ళు బౌలింగ్ చేస్తే ఇక్కడ పడ్డ వికెట్లు కాదు ఇవి, ఇక్కడ సెల్ఫ్ గా తన్నేసుకున్న వికెట్లు ఇవన్నీ. అంటే హిట్ వికెట్లు. ఆడలేనాడు బ్యాట్ స్టంపులు కేసు కొట్టేసుకుంటాడు.
లేదు భయం. అవతల బౌలింగ్, ఇప్పుడు తెలుగుదేశం ఫాస్ట్ బౌలింగ్, జనసేన స్పిన్ బౌలింగ్, ఆడలేనాళ్ళు కూడా స్టంపులు ఏం చేస్తారు, బ్యాట్ తో కొట్టేసుకుంటారు, వెళ్ళిపోతారు అనమాట. హిట్ వికెట్ ఏదో అంటాం, హిట్ అవుట్ కింద. అంటే జగన్మోహన్ రెడ్డిని ఈ పరిస్థితుల్లో మనం చూడలేదమ్మా. ఆయనలో ఇంత భయం వస్తుందనేది అసలు ఊహించినటువంటి అంశం. అంటే ఆయన వైఫల్యాలే ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఇంత భయపెడుతున్నాయి. ఇప్పుడు వేరే స్టార్ క్యాంపైనర్లు ఎందుకు, అయినా పాడుపట్టిన పోలవరం ఒక స్టార్ క్యాంపైనరు, ఆపేసిన అమరావతి ఒక స్టార్ క్యాంపైనరు, నిలిపేసిన పేదల ఇళ్ళు, ఇవన్నీ కూడా స్టార్ క్యాంపైనర్లే కదా. తనకి స్టార్ క్యాంపైనర్లు లేరు అనే ఒక సానుభూతి పొందే ప్రయత్నమా, సింపతి మళ్ళా పొందాలన్న తాపత్రయమా? సింపతికి ఆయన ఎలా అర్హుడవుతాడు? ఎందుకని? ఆయన ఇప్పుడు బాధితుడు కాదు. ఆయన ఏంటి, నన్ను జైల్లో పెట్టారు, నేను బాధితుడు